ప్రపంచవ్యాప్తంగా కుటుంబ వ్యవస్థ పాడైపోవటానికి కారణాలు ఆడపిల్ల వైపు నుంచి వాళ్ళు కొన్ని చెప్తారు, మగపిల్లల దగ్గర నుంచి కొన్ని చెప్తారు. ఉదాహరణకి వాళ్ళు అంట మాటలు ఏంటంటే కొన్ని వింటా ఉంటాను నేను. కట్నం దగ్గర వచ్చిందంటే గొడవ అంటున్నాడు. ఇంకో ఆమె అంటుంది, ఏమి లేదండి చిన్న కూర దగ్గర వచ్చింది గొడవ అన్నారు. ఇలా చెప్పుకుంటా పోతే పిల్లల వల్ల, అత్త వల్ల, కూర వల్ల, కట్నం వల్ల, డబ్బుల వల్ల, బంగారం వల్ల, చీర వల్ల, ఇక ఎన్నెన్నో చెబుతారు కదా, చాలా చెప్తారు కదా. నేను అంటాను అవన్నీ కారణం కాదు, అవన్నీ కారణం కాదు. ఇది వరకు చెప్పాను ఒకసారి మీకు. వాల్ పోస్ట్ చూసా, 12 కాపురానికి 12 సూత్రాలు అంట. బాగుపడటం కోసం అని మాట. 12 కాపురానికి మీ అమ్మ చాలా చెప్పి ఉంటుంది. 12 అంటే పక్కన 0 పెట్టుకోవచ్చు. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు మీ అమ్మగారు ఏం చెప్పి ఉంటుంది? 100. ఇక్కడ మామలు ఉన్నారా, అత్తలు ఉన్నారా, తల్లిదండ్రులు ఉన్నారు కదా. తల్లిదండ్రులు పెళ్ళైన కుమారులు, కుమార్తెలు, తల్లిదండ్రులు మీరు చాలా చెప్పుంటారు కదా, చెబుతూనే ఉన్నారు కదా ఇప్పుడు కూడా. 12 కాపురానికి ఎన్ని సూత్రాలు? లెక్కలేదు. 12 ఏంటి లెక్క? నేను 120 చాలా తక్కువ చెప్పా. ఫోన్ చేయగానే మీ అమ్మ ఏమంటుంది? ఏం చెప్పుద్దో సూత్రాలు. అదవుతుందా? గమనించని పెట్టారా, ఈరోజు నాడు మనుషుల యొక్క సూత్రాలు, మనిషి యొక్క పద్ధతుల వల్ల కుటుంబం కట్టబడదు. కుటుంబం కట్టబడాలంటే కనుక గమనించండి, మనుషుల ప్రమేయం వల్ల కాదు, కోర్టుల ప్రమేయం వల్ల కాదు, పోలీసు వాళ్ళ ప్రమేయం వల్ల కాదు, ఎవ్వడ వల్ల కాదు కుటుంబం కడతాం. ఒక భార్యగా ఉండాలంటే ఏ తల్లి, అత్త, మామ ఎవరి వల్ల కాదు, మనిషి వల్లే కాదు అంటున్నాను. మనిషి పెట్టిన చట్టం ఏం చేస్తుంది? మనిషి పెట్టిన స్టేషన్లు ఏం చేస్తాయి? ఒక భర్తగా ఉండాలంటే మనిషి వల్ల కాదు, ఉండలేరు. ఎందుకంటే భర్తగా ఉంచకుండా పాడు చేసే ఒకడున్నాడు, విలన్గాడు, సాతానుగాడు. భార్యగా ఉండకుండా పాడు చేసే విలన్గాడు ఉండకూడదు, సాతానుగాడు. అట్లా ఎవరి పాత్ర వాళ్ళు పోషించకుండా, న్యాయం చేయకుండా, ఈ వాకమైన డ్రామా స్టేజీ మీద నీ పాత్ర పోషించకుండానే అస్తవ్యస్తంగా చేసే ఒక స్క్రిప్ట్ పర్సన్ ఉన్నాడు. వాడు స్క్రిప్ట్ ఇస్తాడు నీకు. వాడు స్క్రిప్ట్ ఒకటి ఉంది. వాడి ఉద్దేశం కూడా ఏంటంటే కుటుంబాలను పతనం చేయటం. కుటుంబం స్మాష్ చేస్తే సంఘం పాడైపోద్ది, సంఘం పాడైపోతే సమాజం పాడైపోద్ది. కాబట్టి ఇప్పుడు ఏదైతే దీవెనకరంగా ఉందో ఆ కుటుంబము, ఏ సంఘం అయితే పరిశుద్ధాత్మదేవుడు కట్టుకుంటూ దీవెనకరంగా ఉంచుతున్నాడో ముందు ఇక్కడ స్విచ్ పెట్టాలా. అందుకే ఫస్ట్ వాడు ఎన్నుకున్నది కుటుంబం. అన్ని వ్యవస్థలకి కుటుంబమే ఆధారం. కుటుంబ వ్యవస్థ ఏ వ్యవస్థకి కూడా అంత ప్రాముఖ్యత లేదు. అన్ని వ్యవస్థలు కూడా కుటుంబ వ్యవస్థ తర్వాతే వచ్చినాయి. కుటుంబ వ్యవస్థ ద్వారా అన్ని వ్యవస్థలు కట్టబడతాయి. కాబట్టి సాతానుడి ఉద్దేశం ఏంటంటే కుటుంబాన్ని పతనం చేయాలి. కాబట్టి కుటుంబాన్ని పతనం చేసే క్రమంలో నువ్వు ఒకవేళ వాడి పక్షాన చేరితే నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసుకున్నట్లు లెక్క. ఆ పాడు చేసుకున్న క్రమంలో గమనించండి, అమ్మ ఎన్ని సూత్రాలు చెప్పినా అర్థమవుతుంది మీకు, నాన్న ఎన్ని సూత్రాలు చెప్పినా ఎక్కవి ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ డ్యామేజ్లో ఉంది కుటుంబం. ఈ డ్యామేజ్లో ఉన్న కుటుంబాన్ని కట్టడం కోసమే దేవుడు 10 కాదు, 100 కాదు, 1000 కాదు, 5 కాదు, 2 చెప్పాడు సూత్రాలు. 2 సూత్రాలు కుటుంబ వ్యవస్థని కాపాడటం కోసం. బాగా అర్థం చేసుకోండి. నేను అంటాను ఒకటే చెప్పాడు. ఎవరికి? భార్యకు ఒకటి, భర్తకు ఒకటి. ఒక్కటేనండి. అయ్యో ఒక్కటేగా అంటున్నారా? చాలా ఉంది మ్యాటర్ దానికి. ఒక్క సూత్రమే. భర్తలారా ఒక సూత్రమే, భార్యలారా ఒక సూత్రమే. మీ అమ్మ ఏం చెప్పింది? ఏం చెప్పి ఉంటుంది? లెక్కలు ఏం చెప్పి ఉంటుంది? మరి ఫెయిల్డ్. నా చెప్పి ఉండడానికి లెక్కలు చెప్పండి ఫెయిల్డ్. ఇప్పుడు దేవుడు చెప్పినది పట్టుకుంటే మాత్రం పాస్. సూపర్. వెళ్దాం, వాక్యంలోకి వెళ్ళిపోదామా? చక్కని మాటలండి. ఎక్కువ పెద్ద ప్రసంగం చేయను ఈరోజు, ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ పాటలు పెడదాం అన్ని విషయాలు. కొలస్సీలకు రాసిన పత్రికలో నుంచి మనం తీసుకుందాం. మొట్టమొదటిగా 3వ అధ్యాయము చదువు బుజ్జిగా 18వ వచనం. భార్యలారా భర్తలకు విధేయులై ఉండుడి, మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువుని బట్టి యుక్తమైనది.
భార్యలు అందరూ చదువుకోండి సార్ గట్టిగా. రాదు మాట, అది ఉంటేగా. పోవన్నా ఉంటే కొంచెం స్వరం అని వచ్చేది. 10 పైసలు స్వరం అది. 10 పైసలు పోయి ఎన్నాళ్ళు అయిందో. కనీసం ₹10 స్వరం కూడా రావట్లా. ఒకసారి గట్టిగా మాట్లాడండి, పర్లేదు. విన్నారు వాళ్ళు విన్నారు బాగానే. కొంతమంది లేరనుకుంటున్నారా? ఇంటికి చెప్తాను లాగండి. ప్రమాణం చేశారు బాబు నా ముందు లోపడతానని. బిడ్డలను గమనించండి, దీంట్లో చాలా ఉంది. భర్తలు తీయండి. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టవద్దు అనండి. పురుషులు త్వరగా చెప్పండి అందరు కూడా. భర్తలారా, అసలు మాట్లాడలే. ప్రేమిస్తేగా వీళ్ళు, ప్రేమిస్తేగా. ప్రేమ పేడ ఏదో ఫస్ట్లో 6 నెలలు అరవడు చేసావు అంతే. ఏమంటుంది ఇక్కడ? అది కూడా 10 పైసలు బట్టి తెచ్చింది కాబట్టి ₹10. ఆ ₹10 ప్రేమ అంతే, కొట్టిపోయింది. నోరు రాదా? ఇప్పుడు మీరు మాట్లాడితే ఇప్పటి నుంచి దేవుడిని సహాయం చేస్తాడు. ఇప్పుడు డ్యామేజ్ అయిపోయారేం బహుశా. నాతో చెప్పండి. భర్తలారా, పెళ్ళైన వాళ్ళు చెప్పండి బాబు. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టరు, నిష్ఠూర పెట్టకుడి. ఇప్పుడు చేసామో ప్రమాణం, మర్చిపోయాం. మీకు మళ్ళీ పెళ్ళి చేత భార్యాభర్తలకి త్వరలో ముహూర్తం పెడుతున్నా. అప్పుడు ఏదో అడవడి చేసి ఉంటారు బహుశా. మీ పిల్లల ముందు పెట్టిస్తా. ఆత్మ సంబంధమైన దగ్గర, ఆత్మ సంబంధ ప్రేమలో వివాహం అది. ఒకసారి మీరు ఏడ్చారు కదా, భార్యాభర్తల కొడుకులు ఒక్కొక్కళ్ళు బలబలామని ఏం ఏడ్చారండి. చాలా దుఃఖపడ్డారు బిడ్డలు. ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు కూడా, నాకు అర్థమైంది. మీరు చూస్తున్నా మీ కుటుంబాలను. భార్యాభర్తల కూడికలు ఎన్ని జరిగినాయి మనకి ఇప్పుడు? మర్చిపోయారా? ఎన్ని జరిగినాయి నిన్న? 3 జరిగినాయి. ఫస్ట్ టైం కన్నీరు బాగా వచ్చింది బిడ్డలకి. సెకండ్ టైం కొంతవరకు పశ్చాత్తాపం బాగా పడ్డారు. థర్డ్ టైం ఎంజాయ్ చేశారు. 4th టైం జరగబోతుంది వచ్చే వారం. సూపర్. ఎందుకంటే నా దేవుడు సూపర్ కాబట్టి. భార్యలారా, విధేయత ఉంటే చాలు, విధేయులై ఉంటే చాలు, సంసారం సూపర్. భర్తలారా, ప్రేమిస్తే చాలు, సూపర్. వెళ్ళిపోండి. ఇక పెద్ద పుస్తకం అవసరంలా. ఇప్పుడు రాస్తున్నారులే ప్రేమ పాటలు, భార్యాభర్తల పాటలు రాసుకుంటున్నారు. ఏం అవసరంలా. నీ గుండెల్లో ప్రేమ ఉంటే చాలు, నీ గుండెల్లో లోబడి తత్వం ఉంటే చాలు, అయిపోయింది కుటుంబం. దీని వివరణ ఇస్తున్నాడు దేవుడు. చూద్దాం చక్కని మాట. ఎఫెసీ పత్రిక వెళ్దాం. 5వ అధ్యాయము. అందరూ తీయండి అమ్మా. వివాహమైన ప్రతి ఒక్కరు కూడా చూడండి, 2 కళ్ళు పెట్టి చూడండి గట్టిగా. 22వ వచనం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడాలి. అక్కడ ఏమన్నాడమ్మా? లోబడమన్నాడు. ఇక్కడ ఏమన్నాడమ్మా? ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి యుండుడి. ప్రభు దగ్గరికి వెళ్దాం ఒకసారి మనం. స్త్రీలు ఎక్కడ నేర్చుకోవాలంటే, ఒక భార్యగా నేర్చుకోవాలంటే యేసే దగ్గరికి వెళ్ళాలి. విధేయత రావాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఆ విధేయత నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన విధేయత చూపిన పర్సన్ మరొకరు లేరు. భర్తలు కూడా ప్రేమించాలంటే కనుక ప్రేమికుడి దగ్గరికి వెళ్ళాలి. అంత ప్రేమికుడు మరొకరు లేరు. అందుకని ఏ లేకుండా కుటుంబాలు బాగు. ఆ బాగు డబ్బు బాగు, ఆ బాగు బుగ్గలు అందంగా ఉంటాయి కదా, ఆ బాగు అందం బాగు, ఆ బాగు ఆస్తులు బాగు. నా యేసయ్య బాగు నువ్వు కుష్ఠరోగం బాగుంటాడు. ప్రేమ. అందుగురించే మిమ్మల్ని దేవుని దగ్గర పట్టుకెళ్తున్నా.
భర్తలారా మిమ్మల్ని ప్రేమికుడి దగ్గర పట్టుకెళ్తున్నా, ఎంతో కొంత నేర్చుకుంటే ఆ పాపం చిన్న జీవుల్ని ప్రేమిస్తానని ఆశ. కాబట్టి ఇప్పుడు ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. యేసు ఎలా లోబడ్డాడు? కిందకి వెళ్ళండి. పురుషుని గురించి కాదు మనకు కావాల్సిన. ఇప్పుడు యేసు ఎలా లోబడ్డాడు? దేవుడు చెప్పిన మాటకు లోబడిపోయి, నువ్వు భూమి మీద పోవాలరా నా బిడ్డ, నువ్వు భూమి మీదకి వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళాలి? చావటం కోసం వెళ్ళాలి. ఇప్పుడు ఏంటి? దేవుడు పంపింది ఎందుకు? తన ప్రియకుమారుని. బాగా వినండి స్త్రీలారా, మీరు బాగా వినాలి. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి దేవుడు ఎందుకు పంపాడు? చావటం కోసం పంపాడు. ఇప్పుడు చావు గురించి వాళ్ళమంటే వెళ్తారా? మాట్లాడేంటమ్మా? కష్టం వస్తే వెళ్తారా మీరు? ఆ పని చాలా కష్టమండి, నేను చేయనండి అంటారు ఏకంగా. చాలా కష్టమండి, చిన్న పనే కదమ్మా, కష్టం చేయనండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా లోపడ్డాడంటే, నువ్వు వెళ్ళి వాళ్ళ కోసం ప్రాణం పెట్టాలి అంతగా లోపడ్డాడు. అంటే కష్టము, నష్టము, బాధ, బరువు అన్నీ తెలుసు కూడా ఆయన తండ్రికి లోబడి వెళ్ళాడు. అలా లోబడాలి మీరు. పెళ్ళంటే 6 నెలలు ఆనందం కాదు, 7వ నెల నుంచి ఏడిపే అని బైబిల్ చెప్పిందా? నేను చెప్తున్నానా? బైబిల్ చెప్పిందా? పట్టుకోమ్మా, బైబిల్ చెప్పింది కదమ్మా. 6 నెలల ఆనందం కోసం కాదు, 7వ నెల నుంచి ఏడిపే మొదలవుద్ది ఇక స్టార్టింగ్. అయితే ఎట్టివారికి? పెళ్ళైన వాళ్ళకి ఏం జరుగుతుందంట? కలుగుతాయి, కన్నీరు వస్తుంది, బాధ ఉంటుంది, అయినా లోపడాలి. అయినా ఎందుకని? యేసయ్య రాగానే వ్యభిచారికి పుట్టాడు కొడుకు అన్నారా? ఈ యేసుబాబు వ్యభిచారి కొడుకు అన్నారా? ఎంత చులుక్కు మాట దాన్ని. టీనేజ్లో పసిబాడుగా ఉన్నప్పుడు ఒక్కపో వచ్చాం బహుశా. ఎంత బాధ వేస్తుందండి. రోడ్డు అమ్మట వెళ్తూ ఉంటే, పిల్లలతో ఉంటా ఉంటే, అరే మీరందరూ వేరురా, మీరు దొరలరా, ఈ వ్యభిచారి కొడుకురా అన్నారా? వెళ్ళిపోయాడా పరలోకం మిమ్మల్ని? వెళ్ళా. కొంచెం ముందుకెళ్ళాడు, ఇంకా ముందుకెళ్తా ఉండే అన్నాడు సార్, ఈడెవడరా అన్నారా? ఈడన్నారు, వాడన్నారు, ఇవన్నీ అవమానాలండి. చెప్పొచ్చావు నువ్వు. అయినా ఆయనకి విధేయుడిగా ఉన్నాడు. ఈ లోకములో తండ్రి చిత్త నెరవేర్చడానికి విధేయుడిగా ఉన్నాడు. సిలువ దగ్గరికి వెళ్తున్న కొద్ది శ్రమలు పెరిగినా తగ్గినాయా? పెరుగుతూ ఉన్నాయి కదండి. ఆయన మోటము సర్ది నిలిపాడా? వెళ్ళలా. నాకు ఇంకొంచెం టైం ఉంది, నా దేవునికి విధేయత కలిగి లోకానికి వచ్చా, ఆయన మాట నెరవేర్చాలి, నేను ఆయన పని పూర్తి చేసేయాలి, నేను అందుకోసం లోకానికి వచ్చా. అలాగా మీరు విధేయులుగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది. చదువురాబుజుగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను. విధేయతకి ఏం కావాలి? తగ్గింపు కావాలి. తగ్గించుకుని విధేయులుగా ఉండగలిగితే గమనించండి, భర్త ప్రేమించగలుగుతాడు, ప్రేమ కలిగిన ఉంటాడు. దేవుడు పెట్టిన ఆజ్ఞ నేను పెట్టింది కాదు. విధేయత నువ్వు చూపించాలి, ప్రేమ ఆయన చూపించాలి. ఎలా విధేయత కలిగి ఉండాలండి? తండ్రి అయిన దేవునికి ఎలాగ కుమారుడు విధేయత కలిగి లోకానికి వచ్చి శ్రమలు పడి, మాట పడి, నిందలు పడి, సిలువల్లో కూడా చచ్చిపోయేంత వరకు ఎంతగా వెళ్ళిపోయాడో విధేయత కలిగి, అంతగా నువ్వు విధేయత కలిగి ఉండాలి. ఉందా? ఇప్పుడు చెప్పండి, మీ కుటుంబం పడడానికి కారణం ఏంటి? చెప్పండి. లోబడపోవటమే కదండి. ఒప్పుకోరా మీరు? నేనని చెప్పాను ఇక్కడ. ఎలా విధేయత కలిగి ఉండాలి? నేను చాలా లోబడ్డాను అన్నదామా. ఎలా లోబడ్డావంటే కనుక ఏంటండి, ఇప్పటి నుంచో ఆయన అలాగా లోబడతానే ఉన్నానండి, అయినా అర్థం చేసుకోడండి. ఎంత లోబడ్డావు? నిందేశాడా? లోబడ్డావా? అవమానపరిచాడా? లోబడ్డావా? దేవుని నిందలు, అవమానాలు వచ్చినా సరే లోబడి బతికాడు లోకములో. తండ్రిని దృష్టిలో పెట్టుకున్నాడు ఆయన. నువ్వు కూడా అంతే. ఆజ్ఞ ఇచ్చింది ఎవరు మీకు? స్త్రీలారా, ఈ ఆజ్ఞ ఎవరిచ్చారమ్మా? మీ నాన్న కాదు. మీ నాన్నకి అంత కెపాసిటీ లేదు. మీ అమ్మగారు కాదు, నో. పాస్టర్ కాదు, నో. నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన
పెట్టిన దేవుడిచ్చిన ఆజ్ఞది పాటించవా? ఆయన పక్కన పెట్టుకో. వివాహం అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువును పక్కన పెట్టుకుని ముందుకెళ్ళు. లేకపోతే వివాహం ఫెయిల్, సంసారం ఫెయిల్. వివాహం టాప్లో ఉంటుందండి. ఇంకేం కావాలి మీకు? ఆయన విధేయుడిగా ఎలాగ ఉన్నాడో ఒక్కసారి అద్దంలో చూసుకుంటే ఆయన గురించి బాగా నీకు అర్థమైతే ప్రాబ్లం లేదు. అలాంటి విధేయతే నిజమైన విధేయత. దేవుని కనపరచండి ఒకసారి. ఎవరిని బట్టి? ప్రభువుని బట్టి. మాట్లాడగట్టుగా. ప్రభువుని బట్టి. అక్కడ ఏముందమ్మా? ప్రభువుని బట్టి ప్రభును వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ప్రభుతో పోల్చుకో. మీ అమ్మతో పోల్చుకున్నావా? అమ్మ నీకంటే బెటర్ అమ్మ, నువ్వేం పడ్డా బాధలో, నేను పడతా మీ అల్లుడితో అంటున్నావు. అమ్మ నువ్వు పడలా, అమ్మ పడలా, నా ఏసే పడ్డాడు. ఆయన పట్టుకో గట్టిగా. ఎవరు పడ్డా చెప్పండి ఒకసారి. చరిత్రలో ప్రపంచంలో ఎంతవరకు ఏ భార్య అయినా సరే నా ఏసుతో పోల్చుకుంటే కనుక ఏం పడ్డాడు? హరే రే అహాలు, అహంభావాలు, క్రోధాలు. నేను మా అమ్మ ఎంత గారంగా పెంచిందో వచ్చి పడ్డాను రా, నీ పరద్రం అయ్యాను అన్నది. ఆ మాట ఏంటది? నీ మొహాన్ని పడేసి అంటున్నాడు మాట్లాడిందామా? బిడ్డలను కానీ పెద్దోళ్ళు అయిందో వివాహం వచ్చిన తర్వాత అయ్యే మాటలు. అమ్మ ఏం చేయగలదు? ఎవరు చెప్పా నువ్వు? నీకంటే ముత్తాతామా అమ్మ పడలేవు. ఈ రోజు నాడు ఎవరు చెప్పుకుంటావు బిడ్డ? నువ్వు ఎవరు చెప్పుకుంటావు? లోబడే తత్వం గురించి నా యేసు దగ్గర ట్రైనింగ్ పొందుకోవాలి. నువ్వు మరొకరు ఇవ్వలేరు నీకు. ఒక్క సూత్రమేనండి. చేత అయిందా? ఎన్ని మార్కులు వస్తున్నాయి నీకు? ఈరోజు ఎలా లోబడ్డావు? రేపు ఎల్లుండే సమాధికి వెళ్ళే వరకు భర్తని పక్కన ఉన్నంత వరకు లోబడే జీవించు. ఎవరిని బట్టి? ప్రభువుని బట్టి. ప్రభు మార్కులు వేసుకుంటాడు, ప్రభువు ఉన్నతంగా ఉంచుతాడు. ప్రభువు ఉన్నతమైన స్థానంలో ఉండటం కోసం నువ్వు లోబడు. ప్రభువునకు వలే. ఇచ్చింది ప్రభువు, మీ ఆయన కాదు. ఇచ్చింది ప్రభువు, మీ అమ్మగారు కాదు. ఆయన ఇచ్చింది ప్రభువు, మీ నాన్నగారు కాదు. ఎవరి వల్ల కాదు. ఎవరు కూడా ఈ మాటని ఇవ్వాలి. ఎందుకంటే ఎవరు లోబడరు. నా యేసయ్య ఒక్కడే తండ్రికి మౌనం వహించి లోబడిపోయాడు. 33.5 ఏళ్ళు ఆయన లోబడి జీవించాడు. ఇక్కడ ఎన్ని నిందలు వచ్చినా సరే నీకేమొచ్చిందని చెప్పండి ఒకసారి. నీకు నష్టం ఏమొచ్చింది? నీకు అన్ని బాధలు ఏమొచ్చినాయి? ఒకసారి పోల్చుకోండి. నా బిడ్డలారా, రాత్రికి మళ్ళీ ప్రార్థన చేసుకోండి. ఒకసారి అవసరమైతే ఈ మెసేజ్ గురించి వినండి యూట్యూబ్లో మళ్ళీ ఒకసారి. ఖచ్చితంగా లోబడే తత్వం కనుక నీకు ఉండగలిగితే ప్రేమించకుండా ఉండగలడా? ఇది కదా బలమైన ఆయుధం. సంసారానికి సరైన ఆయుధం ఏంటమ్మా? చెప్పండి గట్టిగా. లోబడటము. పురుషులారా మీరేం చేయాలి? చదవండి ఒకసారి. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టవద్దు. ఎలాంటి ప్రేమ? ఆ ప్రేమ ఎక్కడ దొరుకుద్ది నీకు? అమ్మ ఇవ్వగలదా? అంత సీన్ లేదు అక్కడ. అమ్మ ఏం ప్రేమించింది నాన్నే? నాన్న ఏం ప్రేమించాడు అమ్మని? ఏమేమి లోబడింది? నీకు దొరకదు మ్యాటరు. పెళ్ళి కావలసిన పిల్లలకు ఎక్కడ మ్యాటర్ ఉందని ఎక్కడుంది బైబిల్లో? అమ్మ ఏమి నేర్పింది? గయ్యాల గప్ప, పరి కప్ప, ముళ్ళ కప్ప. ఏంటి తిడుతున్నారు పట్టుకుని మమ్మల్ని? మీరు కనపడరు, అంతే వాళ్ళు కనపడతారు. ఆటోలు మినిట్ వస్తున్నారండి. అటు వెళ్ళారు అటే ఉండవచ్చు కదా. మా మ్యాటర్ అయిపోయిందిగా. ఎవరు నేర్పుతారు? మీ నాన్న నేర్పుతాడా? అంత సీన్ ఉంది ఆయనకి. ఒక్క మాట పడలేడు. భర్తలారా ఎలా ప్రేమించాలమ్మా? పట్టుకోరా బుజ్జుగా. అమ్మా ఎలా ప్రేమించాలమ్మా? చూడండి. అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, బాగా చేసుకోండి, సంఘమును ప్రేమించి ఎలా ప్రేమించాడమ్మా? ముందుకెళ్ళు. కళంకంతో ఉన్నా, ముడతగా ఉన్నా, ఏదైనా ఉన్నా, మురికి చెత్త చెదారం ఎంత ఉన్నా, పాప ఊపులో పడిపోయినా వాళ్ళని పరిశుద్ధపరచి, నిర్దోషపరచి, రక్తం కాచి, ప్రాణం పెట్టి శుద్ధీకరించుకొని
తన ఎదుట నిలబెట్టుకునేట్టుగా ప్రేమించాడు. ప్రపంచానికే సవాల్ నా హీరో జీసస్ క్రైస్ట్, రియల్ హీరో. ఇది నీ ప్రేమ అలా ఉండాలి. కంపుకొట్టే జీవితాన్ని, పాడైపోయిన జీవితాన్ని, మలినంతో ఉన్న జీవితాన్ని కొరకు పరలోకాన్ని విడిచిపెట్టేసి ఈ లోకానికి వచ్చి సిలువ ఎక్కి ప్రాణం పెట్టిన ప్రేమికుడు నా కోసం. ఆ ప్రేమ నీలో ఉందా? ఆ ప్రేమ నీలో ఉంటే ఎందుకు లోపడదు భార్య? ఆ ప్రేమ నీలో ఉంటే ఎందుకు లోపడదు భార్య? ప్రతి చిన్న విషయానికి స్వార్థాలు పెట్టేసుకొని అటువైపు నుంచే నువ్వు మాట్లాడతావు తప్ప ఈ నీ భార్య, కట్టుకున్న భార్య, అయ్యో నా పక్కన ఉంది, నాకు అన్ని చేసి పెడుతుంది, అన్ని వండి పెడుతుంది, అన్నిటికీ ఆధారమైన నా భార్యని ప్రేమించకపోతే ఎవరిని ఉద్ధరిస్తా నేను అనే బుద్ధి ఉండాలిగా. పురుషులకి ఒక్క ఆజ్ఞనే గమనించడం బాగా. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ప్రేమించడమ్మా? ఎట్టి విధమైన మళ్ళీ ఉన్నా సరే వాళ్ళ కోసం ప్రాణం పెట్టిన ప్రేమ. ముడతాయను అక్కడ చదువుమాన లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చే దాన్ని పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సిలువ యాగము. సంఘము కొరకు ప్రాణం పెట్టిన ప్రేమికుడు. అది నిజమైన ప్రేమ. నువ్వు ప్రాణం పోయినా పర్లా, ప్రేమ మాత్రం శాశ్వతంగా ఉండాలి. కానీ ఎక్కడ నీ ప్రాణం నువ్వు కాపాడుకోవడం కోసము ఆమె ప్రాణం తీసేస్తావు నువ్వు. అంత అవసరం అంటారా? బిడ్డలకు గమనించండి. ఈ రోజు నాడు పురుషుడు కరెక్ట్గా ఉంటే కుటుంబంలో, ఎందుకంటే 2 బళ్ళు, ఇది ఏమంటే 2 గూడ్స్ బండ్లు తగిలిసినా వెళ్ళిపోవచ్చు బండి. ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉంటే ఎన్ని పెట్లని ఉండొచ్చండి. ఇంజిన్ ఫెయిల్డ్, పోనీ ఆయిల్ లేదా ఉంది, వాక్యమైన ఆయిల్ ఫ్యూయల్ ఉంది, వాక్యమైన బొగ్గు ఉంది, మండుతుంది, కానీ బండి ముందుకు వెళ్ళట్లా. ఎందుకని? రిపేర్. పాడు చేసుకున్నావు నువ్వే. యేసయ్య దగ్గర నేర్చుకోవాలి ప్రేమ అంటే ఏంటి. ఈ ప్రేమ లేకుండా ప్రేమ పాటలు పాడతావా? ఈ ప్రేమ లేకుండా ప్రేమ కవితలు రాస్తారా? ఈ ప్రేమ లేకుండా కవితలు రాసిన వాళ్ళు, ఆ డ్యాన్స్ చేసిన వాళ్ళు, ప్రేమ మాట్లాడిన వాళ్ళని కూడా ప్రేమ లేదు. ఒట్టడి ప్రేమలు అవన్నీ కూడా. యేసు లేని జీవితంలో ఉన్నవారు వేరు, యేసు లేకుండా ఉన్నవారు వేరు. ఒట్టొట్టి మాటలతోనే ఉంటాయి ప్రేమలని కూడా. పార్కుల్లో ఉంటాయి ఆ ప్రేమలో, అర్థమవుతుంది మీకు. చాలా హోటల్లో ఉంటాయి వాళ్ళ ప్రేమలో. రియల్గా మంచాన పడిన తర్వాత కూడా ప్రేమ స్టార్టింగ్ కాదండి, ఎండింగ్ వరకు ఉండాలి ఆ ప్రేమ. అది రియల్ లవ్. అది నీ వల్ల కాదు కాబట్టి, మీ అమ్మగారి వల్ల కాదు కాబట్టి, మీ నాన్న వల్ల కాదు కాబట్టి, ఎవరి వల్ల, చదువు వల్ల, డిగ్రీ వల్ల రాదు కాబట్టి నా యేసు దగ్గరకు వచ్చావు నువ్వు. ఇప్పుడు కూడా అయిపోతే ఎలాగ బిడ్డ? కుటుంబాన్ని మొక్కలు చేసుకుంటున్నాగా, అంత అవసరమా? యేసుక్రీస్తు ప్రభువారు గమనించండి, ఈ లోకంలో ప్రేమిస్తూనే వెళ్ళాడు తప్ప ఎవరి మీద పగబెట్టుండ పగ. అది కదా ప్రేమ అంటే. కొట్టినా, తిట్టినా, వాడు వీడన్నా, మొలకెడ మెట్టినా, మేకలు కొట్టినా, ప్రాణం పోయినప్పుడు కూడా క్షమించాలన్న ప్రేమ నా యేసు ప్రభువారు. ఎందుకు క్షమించలేకపోతున్నావు? బలహీన ఘటమని ఎంచి, నీ భార్య బలహీన ఘటమని ఎంచి ఆమెతో మీరు కాపురం చేయాలి, సన్మానించాలి. జ్ఞానం చొప్పున కాపురం చేయమని దేవుడు మరొక ఆజ్ఞ ఇచ్చాడు మీకు ఎక్స్ట్రా. బలహీనమైన ఘటము అవరుండి చూడు పడింది కాబట్టి కొన్ని బలహీనతలు ఉంటాయి. మాటలో స్లిప్ అవుతారు, అప్పుడు ఏడుస్తారు, అప్పుడు నవ్వుతారు. ఎందుకు ఏడుతారో తెలీదు, ఎందుకవుతాయో తెలీదు. కూర దగ్గర, ఆడ దగ్గర, వీడి దగ్గర. నువ్వు మాత్రం పెద్ద ముదురు కదా. భార్యని కూడా అర్థం చేసుకోకపోతే నువ్వేం అర్థం చేసుకున్నావు? ఈరోజు నాడు యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని అర్థం చేసుకుని ప్రాణం పెట్టాడమ్మా. ఇక మీ వల్ల కాదు బిడ్డలారా, మీరు పరలోకం వెళ్ళలేరు బిడ్డలారా, నేనే దిక్కునానా కాబట్టి నేను ప్రాణం పెడతాకు వచ్చానురా. మీరు ఎన్నన్నా అనుకోండి, ఎన్నన్నా ఉన్నాయి, ఎలాగ ఉన్నాయి, ఉదక స్నానం చేయించి పరలోక రాజ్యంలో కూర్చోబెడతాం కోసం వచ్చా. ఆ త్యాగం ఉందా మీలో? ప్రమాణం జ్ఞాపకం ఉందా? క్రైస్తవ కుటుంబాలుగా ఉన్న వాళ్ళు చేయొద్దండి. పెళ్ళైన వాళ్ళు ప్రమాణం చెప్పిరా? మైక్ ఇవ్వండి ఆయనకి, అలా వాళ్ళకి మైక్ ఇవ్వండి. మైక్
చెప్పరు, ఆగండి ఆపండి. ఎన్ని బూతులు వస్తాయో ఎప్పుడో మర్చిపోయి పడేసాం, ఎప్పుడో పడేసాం. ఆ పాస్టర్ ఏదో అనిపించాడు అంతే, అలా అనిపించాడు అంతే, అయిపోయింది, క్లోజ్. దాంతో మా పని ఏంటి ఇంకా? అందుకే మీకు మళ్ళీ పెళ్లి చేస్తున్నా. మీ బెడ్రూమ్లో ఉన్న తీర్మానాలు ఫోటో ఫ్రేమ్ కట్టిపోతున్నా, ఫోటో ఫ్రేమ్ కట్టబోతున్నా. మీ ఫోటో సహా వస్తాయి, మ్యాటర్ వస్తుంది. బెడ్రూమ్ ఫెయిల్ అవ్వకూడదు, ప్రేమతో ఉండాలి, అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. హ్యాపీ బెడ్రూమ్ సూపర్గా ఉండాలండి. లవ్ అండ్ అఫెక్షన్తో. అది నెక్స్ట్ వారం చెప్తా, కొంచెం లోతుకి వెళ్తా, పర్లేదు. మీరు సిగ్గుపడవసల్లా, ఎందుకంటే దేవుడు అన్ని ఓపెన్ మాట్లాడుతున్నాడు. పిల్లలు కూడా ఓపెన్ అయిపోయింది అంత కూడా. అర్థమవుతుందా? ఎంతవరకు అంతవరకు చెబుతా, కంగారు పడద్దు మీరు. అక్కడ నుంచి లవ్ అండ్ అఫెక్షన్ ఇంప్రూవ్ అవుతూ కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోవాలి, తర్వాత హాల్లోకి వెళ్ళిపోవాలి, బట్టల్లోకి వెళ్ళిపోవాలి. అన్ని హాల్లో తిరుగుతూ ఉండాలి. ఆ ప్రేమ ఎక్కడ స్టార్ట్ అవ్వదు, అక్కడ ఫెయిల్ అయిపోయి మొత్తం ఫెయిల్. కూర ఏంటి ఇలా ఉండేవు అంటున్నాడు, ఎందుకని? అక్కడ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయింది కూర కాదు, ఫెయిల్ అయింది కూర కాదు గంగమ్మ. ఎక్కడ ఫెయిల్ అయింది? అక్కడ ఫెయిల్ అయిపోయారు. ఏమండి బట్టల సరి కొత్తలా ఇస్త్రీ మన బట్టల ప్రాబ్లం కాదు, అక్కడ ఫెయిల్ అయిపోయింది. వంక లేనికుండా డొంకబడి వెళ్ళాడంట. కొంచెం లోతుకి వెళ్తే వచ్చేవారం, ఎక్కువ వెళ్ళని వాళ్ళ. కాబట్టి జాగ్రత్త. ఒక్క ఆజ్ఞ పట్టుకోలేకపోతున్నావు, పెద్ద మొనగాడువా. ఒక్క ఆజ్ఞ లోపడలేకపోతున్నావు, పెద్ద హీరోయిన్వా, పెద్ద దేవతవా నువ్వు. ఏమన్నా ఏం జరిగిందండి? ఏమన్నా బరువా, లేకపోతే ఏమన్నా ఇదండి? ఏముందండి? నానా నీ వల్ల కాదు కాబట్టి నన్ను బాప్తిసం పొందుకుని పరిశుద్ధాత్మ దేవుని కూడా లోపల ఆహ్వానించావు కాబట్టి నా వల్ల కావట్లేదు, నన్ను లోబడటం, నా సహాయం ఏడ్చావు ఎప్పుడన్నా? ఎడవా, బంగారం అడుగుతావు, బంగారం కోసం. నా బంగారం ఏది? ఒక ఆమె ఇది రాసుకుంటుంది, ఏదంటే దాన్ని ఇది అంటారండి మొత్తానికి. అది కొనలేదనేసి పెళ్ళి అని దగ్గరికి వచ్చేసిందంట. అది కొనలా, వారం రాత్రి తెల్లగా మెరుస్తానంట. అది కొనలేదనేసి పెళ్లి మానేసింది, గొడవ ఇద్దరికి. ఎక్కడో కాదు. ఎందుకు వెళ్ళదండి? ఏముండి చీర కొన్నా, అన్ని కొన్నానండి, అది కొనలేదంట. ఇప్పుడు చెప్పాడంట మొత్తానికి, వారం రాత్రి తెల్ల మెరిసిపోతామంట. అంత లేదు ఇక్కడ. పిచ్చోళ్ళు. దీనికే గొడవ. గమనించండి, పరిష్కారం ఎక్కడ ఉంది? ప్రేమించాలి, లోబడాలి, ప్రేమిస్తాను. ఇప్పుడు బాగా అండి, ఒక మాట. ఒక్కవేళ పొరపాటున లోబడలా, ఏం చేయాలి నువ్వు? వాళ్ళు మాట్లాడలేదండి, వీళ్ళు తక్కువగా తెలియదు. అసలు ముందు మీరు మాట్లాడాలి. ఏమో లోబడలా, మీరు ఏం చేయాలి? మేము ప్రేమించమండి అంటారా? కుదరదు. ఆజ్ఞ ఇచ్చింది నీకు. ఆ పరిమితులు ఏమన్నా ఇక్కడ? లోబడితేనే ప్రేమించబడి అన్నాడు అక్కడ. కుదరదు. ప్రేమించంతే, చచ్చేవారు ప్రేమించాలి. ఎలాగున్నా ఎలా మాట్లాడినా ప్రేమించాల్సిందే. ఎందుకని? ప్రభువుని బట్టి. ప్రభు ప్రేమ అది. ఆయన ఎన్నో అన్నారు, తిట్టారు, కొట్టారు, చంపేశారు, ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఏమో లోబడలేసి నీకెందుకు ప్రాబ్లము? ఇచ్చింది ఆయన, హీరో ఆయన, బాస్ ఆయన, లీడర్ ఆయన బతకాలి. ఆయనే నేను పడిపోతా పైకి. ఈ మధ్యలో వచ్చింది, బాగా అర్థం చేసుకోండి. మధ్యలో వచ్చిన ఆమెను బట్టి, లోబడలేదని బట్టి మొదటి నుంచి ఉన్న ఆయన కట్ చేసుకుంటావా? పిచ్చోడా, చెప్పండి. ఇప్పుడు ఆమె లోబడలా, ఏ మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. ఆమె లోబడదు, నీ భార్య లోబడదు, అవమాన పరిస్థితి అప్పుడప్పుడు ఒకసారి అవసరమైతే. ఒక్కవేళ నిందలు వేసినా పర్లేదు, నువ్వేం చేయాలి? మాట్లాడరండి పెళ్ళైన వాళ్ళు, చెప్పరే అమ్మా. నిలబడండి అందరూ. ఏం చేయాలి? లోబడరు, చచ్చిపోయారు, లోబడరు. ఏం చేయాలి? చెప్పండి గట్టిగా. భలే అన్నమాట. ఏమన్నా సార్? లోబడే వరకు లోబడ. ప్రేమిస్తూనే ఉండాలి. కూర్చోండి. ప్రేమిస్తూనే ఉండాలి. అమ్మా నిన్ను ప్రేమించరు, నువ్వేం చేయాలి? గట్టి చెప్పండి. ప్రేమించరు, నిందలేస్తారు, కోరాల, దాక్షిరేతర అవసరం అయితే, టీవీ పగిలిపోతే అవసరం అయితే, ఎస్, ప్రార్థన చేసి లోబడటమే. ఆజ్ఞ ఎవరిది? మీ ఆయనది కాదు, పాస్టర్ది కాదు, అమ్మది కాదు, నాన్నది కాదు. దేవుణ్ణి బట్టి బ్రతుకుతున్నావు నువ్వు. దేవుణ్ణి బట్టి బ్రతకాలి మీరు. దేవుని బట్టి కుటుంబాన్ని కట్టుకోవాలి. దేవుని బట్టి మీ కుటుంబాన్ని కట్టుకుని బిడ్డలను పెంచాలి. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టి బతకండి.
మీరు ఇష్టం అనుకుంటున్నారా పెళ్ళి? సంసారం ఇష్టం అనుకుంటున్నారా? అందంతో ముడిపడింది కాదు పెళ్ళి, అర్థమవుతుందా? డబ్బుతో ముడిపడింది కాదు పెళ్ళి. ఆత్మ సంబంధమైన బంధం అండి. అక్కడి నుంచి మొదలు పెట్టాలి మీరు. మిగిలిన తర్వాత ఆ వయసు ఏడు చూడు మొత్తం చూసుకుని తప్పేం కాదు, గుడ్డోలు చేసుకుంటారు, అది వేరు. కానీ నువ్వు ముందు చూడవలసింది ఆత్మ సంబంధమైన ఆజ్ఞలు, ఆత్మ బలాలు. అందు గురించే 2 లింకులు లాంటివి 2. 1 లోబడటం, 2 ప్రేమించటం. లోబడితే ప్రేమిస్తారు, ప్రేమిస్తే లోబడతారు. ఒక్కవేళ కట్ అయిందనుకోండి ప్రేమిస్తూనే ఉండాలి. ఈ 2 లింకులు అలా ఉంటే సూపర్ పిల్లలు. లోబడితే ప్రేమిస్తారు, ప్రేమిస్తే లోబడతారు. 2 కనెక్షన్ ఉంది. నేను కట్ చేసుకుంటానండి అలిగానంటే కనుక ఈయన ప్రేమిస్తూనే ఉండాలి మళ్ళీ కనెక్ట్ అయ్యే వరకు. మళ్ళీ కనెక్ట్. ఇప్పుడు గోవింద చెప్పిన మాట కరెక్ట్. లోబడే వరకు ప్రేమిస్తూనే ఉండాలి. లోబడదు కాబట్టి ప్రేమ కట్ చేయకూడదు. నా వేసే కట్ చేస్తే నీవు సత్యవే. మధ్యలోనే ఆయన చాప్టర్ చింపాడేసి నేను వచ్చాను పర్లోకి అనలా. బాబు తట్టుకోలేకపోతే అనలా. ఆయన ఇంకా ఓచుకున్నాడు, ఇంకా లోపడ్డాడు, ఇంకా ఓచుకున్నాడు. ప్రేమిస్తానన్నాడు, ఆయన లోపడుతున్నాడు, ప్రేమిస్తాడు. 2 కూడా బా సూపర్ రియల్ హీరో. సిల్వ వాడు కూడా తట్టుకుని కొద్ది కాలమే బిడ్డ. నువ్వు ఎలా చేసుకున్న వివాహం ఏంటో నాకు తెలియదు. మొత్తానికి కొద్ది కాలమేనండి. సమాధి కొంచెం దగ్గరలో ఉందండి. తర్వాత పెళ్ళి లేవు, ఏమీ లేవు. పరమ యెరూషలేములో యేసుతో పాటు పెళ్ళిలో ఇందులో ఉంటాం మనం. ఈ పెళ్ళి ఎలా జరిగినా పర్లేదు కానండి, ఆ పెళ్ళి మాత్రం సూపర్ ఉండాలి. దేవుని నామమున స్తోత్రం. సంగమా సిద్ధపడు, వధువు సిద్ధపడు. ఆ సిద్ధపాటులో నీ కుటుంబానికి కావాల్సిన మాటలు 2. 1 ప్రేమ, 2 లోబడటం. ప్రభువునకు వలె ప్రభువుని బట్టి. పక్కన మీ అమ్మని పెట్టినావు అనుకోండి ఫెయిల్ అయిపోతావు. పక్కన మీ నాన్నగారిని బట్టి ఫెయిల్ అయిపోతావు. ఎవరిని పెట్టినా ఫెయిల్ అయిపోతావు. నా ఏడుని పట్టుకుంటే పాస్ 100కి 100 మార్కులు. అందుకోసం కొంత ప్రయాసపడాలి. శ్రమలు రావని చెప్పాలా దేవుడు, కష్టాలు రావని చెప్పాలా, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఒకరొకరు మాట్లాడుకుంటారు, అనుమానాలు ఉంటాయి, మొత్తం కొట్టిపోతే ప్రేమలో పురుషుడా. ఎలాంటి ప్రేమ అది? కొరింథీ పత్రిక 13 ఒక్కసారి ముగించేద్దాం. ఏ ప్రేమ అండి అది? ఎలాంటి ప్రేమ అండి? అబ్బాబా అద్భుతమండి నా యేసు ప్రేమ. చదవరా. ప్రేమ దీర్ఘకాలము సహించిన. అయితే ఎంత 80 ఏళ్ళు ఉంటుందామా నీతో పాటు? దయ చూపించును, ప్రేమ మత్సరత ఉండదు, డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. గంతులేస్తాను నువ్వు కట్టుకున్న భార్య దగ్గర అంతడబడి ఇలా అయ్యో నిష్పక్షపాతంగా ప్రేమించి అన్ని చేసి వండి పెట్టి కడిగి మధ్య మంచాన పడితే నిన్ను కడిగి కూడా ఆమె డాంబికం ముందుకెళ్ళమ్మా. అది ఉప్పొంగదు, అమర్యాదగా మాట్లాడదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. మీరు గమనించండి, భార్య ముందు మౌనంగా ఉండగలిగితే సూపర్ అండి. ఎక్స్ట్రా మాట్లాడొద్దండి దయచేసి. వద్దు, నా వేసే మాట్లాడాలా. చెప్పదెబ్బ కొట్టినా సరే మౌనంగా ఉండి, మొళ్ళకెడ పెట్టినా మౌనంగా ఉండి, ఎంత హింస పెట్టినా మౌనంగా. ఎందుకు అంటే కనుక పరిష్కారం దేవుడే. ఆయనకు లోబడి బతుకుతున్నా, ప్రేమించి బతుకుతున్నా. కొంత దగ్గరకు వచ్చి మనం ముందుకెళ్ళు. త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. చెప్పండి ఒకసారి కారణం ఏంటి చెప్పండి. మీరు ఎందుకు కోపడుతున్నారు? కోపడితే ఏముంటుందండి? అర్థం కాదు. కూర మాడిపోయింది, ఏమైంది? మాడిపోతే ఇంకేమైనా ఎందుకు కోపడుతున్నారు చెప్పండి. ఒక మాట అన్నామండి. నీ భార్య కదండి ఒక మాట అంటే ఏమైందండి? నీ భర్త ఒక మాట అంటే ఏమైందండి? మీ ఇద్దరు ఒకరొకరు పడకపోతే, ఒకరు ప్రేమ కలిగి ఎవరైనా తగ్గించి ఉండకపోతే ఇంకెవరు మీకు ఆధారం? అందుకే ఒక భర్త తెలియకుండా, భార్యగా సిద్ధపడకుండా పెళ్ళిళ్ళు అవ్వకూడదు, బిడ్డలను కనకూడదండి. ప్రమాదం వాళ్ళకండి. బిడ్డలు పసివాళ్ళు, పసివాళ్ళు పాడైపోతున్నారండి. మా పిల్లడు అంటుంది ఎప్పుడు మా అమ్మ నాకు కొట్టుకుంటున్నారండి మాస్టర్ అండి. ఏడుచుకుంటా మేము పప్పలు పెట్టాడు, సవర్ తీసి కూర్చోబెట్టి మళ్ళీ లైన్లో పెడతాం. చాలా టైం పడద్దు. మళ్ళీ అమ్మ కౌన్సిలింగ్కి చెప్పుకొని లైన్లో పడ్డారులేండి. ఏంటి ప్రేమ అంటే కనుక యేసు లేదు వాళ్ళ జీవితంలో. నీ జీవితంలో యేసే వచ్చిన తర్వాత ఓ భార్యకి ఎందుకు ఫెయిల్ అవుతున్నావు? ఓ భర్తకి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు మీరు? అలా ఫెయిల్ అవడం ఏముంది ఇక్కడ? ఒకే ఒక ఆజ్ఞ కదండి.
12, 20, 30 అని పెట్టాడా మీ నాన్నలాగా మీ అమ్మలాగా? లేదే, ఒక్కటేనండి, ప్రేమించాలక. సూపర్గా ఉంటుంది అమ్మాయి, లోబడు, సూపర్ మీ ఆయన. 6 నెలలు ఆనందం కోసం వివాహం చేయబాకండి బిడ్డలారా. 7వ నెల నుంచి కన్నీరు వస్తుంది, అక్కడ ఇముడ్చుకుంటేనే వివాహానికి ముందుకెళ్ళండి. 6 నెలలు ఆనందం కోసం కాదు, 6 నెలలు తిరక్కముందు విడాకులు ఇచ్చేస్తుంది చాలామందికి. సాతానుగాడు కుటుంబ పతనం చేసేస్తున్నాడు. బిడ్డలారా దయచేసి గమనించండి, యేసు ఉన్న కుటుంబాలు ఫెయిల్ అవ్వకూడదు. నో, కొంచెం ముందుకెళ్ళి ముగించేద్దాం. అపకారం అంత అవసరం. మీ భార్యకి అపకారం తలపెడతావా? ఆమంటుందండి, భర్తను శపించేస్తుందండి, నీ చేతులు పడిపోనరా, నీ కాళ్ళు ఇరిగిపోనరా, నీ పావం కరవరా. అయ్యో, కరిస్తే ఇరిపోతే నువ్వు బాగా బాగుతావు అంట. పాపం గుడ్లా కష్టపడి తెస్తున్నాడు కదమ్మా. ఎందుకు మాట్లాడండి? నీకేం తెలుసు పాస్టర్ గారండి ఆయన గురించి? నాకు తెలియదు ఏమమ్మా, నీ కాళ్ళు ఇరిగిపోక ఎరగొట్టాడమన్నా, ఎరగొట్టడా, నీ కాళ్ళు ఎరగొడితే అనవచ్చు అన్నమాట. ఏమనలేదే పాపం. చిన్న చిన్న వస్తామండి, అది వేరు. సర్దుకునే విధానము, లోబడే విధానము, ప్రేమించేది ఏమీ లేకుండా స్టైల్గా వెళ్ళిపోయావా పెళ్లిపేటల మీదకి. తయారు చేసినోడికి బుద్ధి లేదు, తయారైన నీకు బుద్ధి లేదు. ఆ బుద్ధి ఇక్కడే ఉంది. ఈ బుద్ధి లోపల పోసుకోండి. తొందరపడి బిడ్డలు పెళ్లి చేయబాకండి. ఇవన్నీ నేర్పండి. ఈరోజు మళ్ళీ ప్రీ మ్యాట్రిక్ కౌన్సిలింగ్ ఉంది వాళ్ళకి, యవనస్తులకి, బాయ్స్కి. ఖచ్చితంగా మన దగ్గర మ్యాటర్ ఉంది, రండి నేర్చుకుందాం, రండి నేర్చుకున్న తర్వాత బిడ్డలు పంపుతాం, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి దేవునితో వాళ్ళు. కుటుంబం అంటే ముగించేద్దాం. అన్నిటినీ తట్టుకుని తాళుకుని అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును. నమ్మేసేంత ప్రభావ, నిన్ను బట్టి నమ్మేస్తాను ప్రభావ ఏమన్నా. నా యేసు మార్కులు వేయాలి నాకు. భర్త మార్కు లేడు, భార్య మార్కు లేదు, అత్త అసలు లేదు, 0 0 0 అని చూడలేదు. నా యేసే మార్కులు వేస్తాడు. కాబట్టి యేసు దగ్గరికి వెళ్ళి మోకరించండి. మీరు ఒక భర్తగా నువ్వు ఎలా ఉన్నావు, ఒక భార్య నువ్వెలా ఉన్నావు, మోకరించండి. చాలా కోల్పోయారు. ఇప్పుడు చాలామంది అండి సంపాదించి పెడుతున్నాడు కదా, చాలే వదిలేశాడిని, వదలదు. జాగ్రత్త, బిడ్డలు పసివాళ్ళు దిక్కు అమ్మ నాన్న వాళ్ళకి. దేవుడి తర్వాత తెస్తున్నాడుగా, మూట పడేస్తున్నాడుగా, ఆడు ఇష్టం తిరగనివ్వండి. తిరుగుతూ ఉంటే నువ్వు ఇక్కడ సోలేసుకుంటావా ఏంటి? అర్థం ఏం సంసారం అండి? అలాని గయ్యలుగా ఉండవు. ప్రార్థన చేయి, కన్నీరిగాచు, తెచ్చుకో దారికి, ఏడ్చి కన్నీరి పెట్టి గగ్గోర పెట్టేసి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టు. ఏసే ఉన్నాడు, నేను ఉన్నా. దేవుని కనపరచండి. ఒకసారి చేతగాని వాళ్ళలాగా వదిలేస్తారా? తప్పండి. నా యేసుప్రభు గొప్పవాడండి, కట్టగాళ్ళు, కుటుంబానికి కట్టగాళ్ళు, హీరో. ఎట్టి పరిస్థితులు కూడా రూట్ మారే అవకాశం ఇవ్వడు దేవుడు. జాగ్రత్త, మీ ప్రార్థన బలమైంది. ప్రార్థించి మౌనంగా ఉండండి. పురుషులారా, స్త్రీలారా, మౌనం సమాధానం చెప్పుద్ది. ఖచ్చితంగా దేవునికి వాక్యములో బ్రతుకుతున్న నీవు ప్రార్థన ద్వారా పవర్ఫుల్గా దేవుడు పనిచేస్తాడు. ఖచ్చితంగా మీ కుటుంబానికి యజమాని ఆయనే. నీ సొంత పైచి ఉపయోగించబాకు. కుటుంబం పాడేసుకోబాకండి. ఉద్రేకాల వల్ల, కోపాల వల్ల, పనిమాల మాటల వల్ల నో చెదిరిపోతే మళ్ళీ దొరకరు. మళ్ళీ జాగ్రత్త. బిడ్డలు అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు. ముగించేద్దాం. అన్నిటినీ ఓర్చును. ప్రేమ 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 శాశ్వతంగా ఉండేది. ప్రేమ నగలు కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, నీ అందం కూడా కాదు. శాశ్వతంగా ప్రేమ ఉండాల్సిందే. మొట్టమొదటి వివాహ క్రొత్తలో 6 నెలల్లో ఉన్న అందము బిడ్డలు పుట్టిన తర్వాత ఉండదు. పురుషులారా, బిడ్డలు పెద్దలు అవుతున్న కొద్దీ కొంత అందం క్షీణించవచ్చు స్త్రీలకు, ఎందుకంటే వాళ్ళ బలవంత బిడ్డలకు ఇచ్చారు వాళ్ళు. కానీ నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి. చివరికి జ్వరం వస్తుంది, చివరికి క్యాన్సర్ వస్తుంది, చివరికి ఒకవేళ ఏ రోగం వచ్చి మంచాన్ని పడినా ప్రేమ మాత్రం చావకూడదు. అద్భుతం అండి నా యేసయ్య, అద్భుతం అండి నా యేసయ్య. నాకు తెలుసు, నా ఫ్రెండ్ భార్య ఎప్పుడు పేషెంట్, నెలకు వచ్చేప్పుడు 30,000 అవుతాయి ఆమెకి. 30,000 ఖర్చు అవుతాయండి. అయినా సరే ఎంత ఓర్పుగా, సహనంగా తీసుకొస్తూ ఆమె ఎప్పటికప్పుడే టెస్టింగ్కి వెళ్ళిపోయి చచ్చిపోద్ది. 2 ఉద్యోగస్తులే, ఎలాగోలా అలా వెళ్ళిపోతుంది బండి. చాలా చక్కనైన వాడు. ఎంత ప్రేమోనండి, ఎంత ప్రేమ. అయినా అంటదే, ఎడిపోయావురా. చాలా బాధాకరం అండి. ఒకసారి వ్యక్తి పుట్టేస్తుంది. స్త్రీలారా జాగ్రత్త, స్లిప్ అవ్వద్దు. మీరు
విరక్తపడితే మళ్ళీ పురుషుడు చాలా కష్టం. అలా ఎంకరేజ్మెంట్ చేయడం కోసం నేను మాట్లాడలేదు. మీ మాట వల్ల, వ్యర్థమైన పరిస్థితి వల్ల అటు వెళ్ళడానికి మళ్ళీ రావడం కష్టమైపోతుంది. సాతానుడిగా ఉన్నాడు. జాగ్రత్త, జాగ్రత్త. ప్రేమ, లోబడితత్వము, నిష్ఠుర పెట్టకుండా ఓర్పు సహనం కలిగి కుటుంబాన్ని కట్టుకోండి. అద్భుతమైన కుటుంబానికి మీరు హెడ్స్, మీరే ఇద్దరు. పిల్లలు ఏమాత్రం వాళ్ళు కూడా మీ దారిలో వస్తారు. ప్రపంచానికే మాదిరికరం ఎవరే అంటే మీరే. పిల్లలు ఈ రోజునాడు దారి తప్పడానికి కారణము తల్లిదండ్రులే, పక్క వాళ్ళు కాదు, స్నేహితులు కాదు. 90% తల్లిదండ్రులే. 1, మీ సాక్ష్యం బాగోదు. 2, దేవునిలో పెంచల. 2 ఫెయిల్డ్. మీరు దేవునిలో ఉండి మీ సాక్ష్యం వాళ్ళు పెంచాలి, రుణమాలుగా లేరు. 2వ, దేవుని జ్ఞానంతో పెంచల, వదిలేశారు. భక్తి బాగా చేస్తున్నారు, ప్రార్థన బాగా చేస్తున్నారు, అంతేక చాలా ఉంది మ్యాటరు. ఇప్పుడు చెప్పండి, ముగించేస్తారా? కుటుంబము ఫెయిల్ అవటానికి కారణం ఎవరమ్మా? ముందు స్త్రీలు చెప్పండి. కాదు, కుటుంబం ఫెయిల్ అవడానికి కారణం ఎవరమ్మా? చెప్పాలి. చెప్పట్లా, అందరూ చెప్పట్లా. నోరు రాదు. మీరు చెప్పండి, కుటుంబం ఫెయిల్ అవడానికి కారణం ఎవరు బాబు? చెప్పండి బాబు. నోరు రావట్లేదండి వాళ్ళకి. వీళ్ళు అంటారు, గయ్యాలు గంపండి, మీకేం తెలుసండి, ఏం వల్ల నా కుటుంబం అంతా నాశనం అయిపోయిందండి. వీళ్ళని కదపండి, ఏమంటారు? ఎరక్కపోయి కట్టుకున్నానండి. ఒక్కరి మీద ఒకరు పెట్టుకున్నారు ఆదామవ్వలో. అందుకే పతనావస్థ వచ్చింది ప్రపంచానికి. మళ్ళీ ఇప్పుడు కడపడి ఆదాము లోపలికి వచ్చిన తర్వాత కూడా ఒకరి మీద ఒకరు పెట్టుకుంటారా? తప్పు. ప్రభువా నేనే నాయన, కారణం నేనే ప్రభువా. ఎవరికి వాళ్ళు పశ్చాత్తాపడకపోతే బిడ్డలు నాశనం అయిపోతారు. ఒక్కరి మీద ఒకరు పెట్టినారు. అవ్వ ఆదామా నువ్వు ఇచ్చావే అన్నాడు. ఆయన ఉంది, నువ్వు ఇచ్చావు కానీ కరెక్టే, కానీ ఆ పాము వచ్చి మోసం చేసింది నన్ను. ఇంకొకరి మీద డైవర్ట్ చేసాం, పక్కెళ్ళిపోయింది. ఆజ్ఞ ఏమో డైరెక్ట్గా దేవుడు నీకు ఇచ్చేసి మాట్లాడితే నువ్వు ఆయనతో మాట్లాడిపోయి ఇంకోటి మర్చిపోతే ఎందుకని? ఇచ్చింది ఎవరు ఆజ్ఞ? దేవుడు. ఆయన ఆజ్ఞ పట్టుకుని బతకాలిగా నువ్వు దేవుడికి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని. ఎవరి మీద నిందలేబాకండి. అమ్మ నాన్న తెలుసో తెలియక మంచోళ్ళు అనేసి ఎంత ఆశపడి మీ అమ్మ నాన్న వీళ్ళమ్మ నాన్న ఏదో కలిపేశారు, మొత్తానికి వెళ్ళిపోయింది మొత్తం అంతా కూడా. ఇప్పుడు కడపటి ఆదాము అమ్మ నాన్న కంటే గొప్పవాడు మీలోనే ఉన్నాడు. 100 మార్కులు ఉన్నాయి. ఫెయిల్ అవ్వద్దు. ఇప్పటికి చాలామంది స్త్రీలు నిర్లక్ష్యం చేస్తున్నారు భర్తలను. జాగ్రత్త, నా దృష్టికి వచ్చిందంటే ఊరుకోను నేను. చాలామంది భర్తలు నిర్లక్ష్యం చేసి జాగ్రత్త. నో. ఖచ్చితంగా మీరు కలిసి మెలిసి హ్యాపీగా ఉండాలి. దేవుని యొక్క చిత్తము చట్టము దీన్ని లోబడితే రేపటి దిన వచ్చే తరానికి కూడా మీరు రోల్ మోడల్గా ఉంటారు. అట్టి భాగ్యం మీ అందరి దేవుడు అనుగ్రహించును గాక.